విగ్రహ సారీ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రావాలి. బారాస చేసిన తప్పులు అప్పులు సరిదిద్దుకుందాం. చిన్న పిల్లల్లా వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీష్ రావు అన్నింటికీ అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఇందిరమ్మ ఇళ్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం సభలో ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండడంతో తెలంగాణకు మంచిది కాదు. తమిళనాడులో రాజకీయ వైరుధ్యులున్న మరి ఆ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా వారంతా ఏకమవుతారు. కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాలపై రాష్ట్రంలో 17 మంది లోక్సభ, 7 రాజ్యసభ సభ్యులకు సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలా. మొట్టమొదటిసారి అనుకుంటా ఈయన బూతులు మాట్లాడకుండా కేసీఆర్ కలిసి రావాలని చెప్తున్నారు. అంటే కొద్దిగా మరి రేవంత్ అన్న కూడా మారుతూ ఉన్నాడు కొంచెం. అట్లాగే డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు. రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్నా రేవంత్ అన్న నమస్తేనే. ఇప్పటికే పాప మా ఆటో అన్నల బతుకులు ఘోరంగా తయారైనాయి. ఆటోలు కొనాలి, లోన్ల ఈఎంఐలు కట్టాలి, సిఎన్జి ఉన్నట్టు సిఎన్జి ఉంటాయి, డీజిల్ కొట్టాలి, పెట్రోల్ కొట్టాలి. మళ్ళా తర్వాత ఈ మధ్య చలాన్లు ఎక్కువ వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎక్కడంటే అక్కడ ఆపుతుర్రు, మళ్ళా కసురుతారు, తిడతారు. ఇన్ని మధ్యలో ఇప్పటికే ఆ మహిళా ఉచిత బస్సు వల్ల చాలా మంది ఆటో వాళ్ళు చాలా మంది రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఏదో వాళ్ళని ఎలగబెడుతున్నాం, ఏదో ఉద్ధరిస్తున్నాం అని చెప్పి మీరు వాళ్ళకి ఇంకా ఏదైనా సలహా ఇవ్వాల్సింది పోయి మళ్ళా ఏమంటారు దాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు అట కొత్తగా. సో ఎలక్ట్రిక్ ఆటోలు హైదరాబాద్ మొత్తంగా ఎలక్ట్రిక్ ఆటోలు అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ మొత్తంగా ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అండ్ అదే రకంగా ఇది మాత్రమే కాదు, వీళ్ళందరినీ ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తామంటారు. అంటే సిటీలనే ఆటోలు సరిగ్గా నడవని ఈ తరుణంలో ఈ మిగతా డీజిల్కి సంబంధించినటువంటి ఆటోలన్నీ కూడా వేరే దగ్గర ఈ సిటీలో ఉన్నటువంటి ఆటోలన్నీ వేరే దగ్గర ఈ ఆటోలన్నీ కూడా ఓఆర్ఆర్ అవతలకి ఇస్తామంటారు మా రేవంత్ రెడ్డి గారు. మరి సార్ బతుకులలో జీవితాలలో వెలుగులు నింపుతామంటారు. మరి అది ఏం వెలుగులు నింపుతున్నారో మరి ఏం కథనో మరి మీకే తెలియాలి. అది ఉంటుంది చూడండి ఒకసారి. నేను ఆయన మా సార్ మాట్లాడిన, మన రేవంత్ అన్న మాట్లాడిన ఆటో వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు ఉంటాయి. ఒకసారి ఆ చిన్న బిట్టు చూడండి ఒకసారి. ఎస్ సో డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు. రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మనం కమ్యూనిటీలో పోస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరి రేవంత్ అన్న ఏమంటారు? డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం అని అంటున్నారు. మరి ఏకీభవిస్తారా? ఆప్షన్ ఏ రేవంత్ రెడ్డి గారు మాటలతో వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? సో దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈయన మాటలు మరి ఎవరిస్తారో ఈయనకు ఐడియాలు, రకరకాల ఐడియాలు ఎవరిస్తున్నారో మరి ఏం చేస్తున్నారో మరి దయచేసి తెలియాలి వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఆటోలట. హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిక్ ఆటోలట. అది ఎప్పటికి కావాలి? అది అవుతుందా, ఆడుతుందా, తీరుతుందా? మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడ పంపిస్తా అంటారు. అక్కడ ఉన్న బిజినెస్లే పాపం. నిజంగా మీరు ఒకసారి 60 కిలోమీటర్లు మన హైదరాబాద్ రేడియస్లో ఉన్నటువంటి 60 కిలోమీటర్ల మేర మీరు చూడండి. అక్కడ అన్నీ కూడా షేర్ ఆటోలు నడుస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఏమైంది, ఓపిక లేకపోయినా మహిళలు ఏం చేస్తారు, కొంతమంది నడుచుకుంటూ పోతురు, బస్ స్టాప్లో బస్ ఎక్కుతురు, కానీ షేర్ ఆటోలు ఎక్కేటోళ్ళు మాత్రం చాలామంది ఎక్కుతలేరు. ఇక ఈ బస్సులు ఆపకుండా పోతే ఇక ఆ రోజు ఎక్కుతారేమో. సో అంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఓఆర్ఆర్ కార్డు ఎవరు ఉంటారని వాళ్ళకి బిజినెస్ ఉండేదే ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉంటుంది. లేదా మళ్ళీ కొత్త ఆటో కొనుక్కోవాలంటే పైసలు కావాలి. మీరు అన్న ఎలక్ట్రిక్ ఆటో కొనాలంటే పైసలు కావాలి. మరి ఈ డీజిల్ ఆటోలు ఏం చేస్తారు వాళ్ళు? సో ఏది పడితే అది దయచేసి మాట్లాడకండి, భయమవుతుంది. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఒక స్ట్రక్చర్ ఉండదు, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండదు. సో డైరెక్ట్ బుల్డోజర్ అన్నట్టు హైడ్రా మూసి వాళ్ళు ఎట్లయితే బాధపడ్డారో ఇప్పుడు మా ఆటో అన్నలు పిడుగుపడినట్టే. మీ వార్తతోటి వాళ్ళకి పిడుగుపడుతుంది. అమ్మో వీళ్ళు ఎప్పుడు పంపిస్తారో మమ్మల్ని, మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటో కొనమంటే మేము ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఎక్కడికి వెళ్ళి కొనాలి? సరే పొల్యూషన్ కంట్రోల్ అవుతుందా, ఏం కంట్రోల్ అవుతుందో మనం పక్కన పెడదాం. ఎలక్ట్రిక్ బైక్స్ మనం చూస్తున్నాం రెగ్యులర్గా. సో చాలా దగ్గర పేలుతూ ఉన్నాయి. బట్ అయినా కానీ కొన్ని కంపెనీస్ అయితే బాగానే ఉన్నాయి. అయినా కానీ ఆటోలకి ఖర్చు ఎవడు పెట్టాలి? ఎలక్ట్రిక్ ఆటోస్ ఎవరు ఇవ్వాలి డబ్బులు? మళ్ళీ వేరే ఆటోలు కొనాలంటే పరిస్థితి ఏంది? సో పొల్యూషన్ కంట్రోల్ అంటే మరి చాలా ఉన్నాయి. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పొల్యూషన్ ఏం చేస్తారు? ఆడ దివిస్ నుంచి వచ్చే పొల్యూషన్ ఏం చేస్తారు? తర్వాత ఈ వేరే ఇండస్ట్రీస్, మా పట్టణచేరు ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ ఏం చేస్తారు? ఇవన్నీ ఏం చేస్తారు? మరి ఇది పొల్యూషన్ కాదా? ఆటో వాళ్ళు నడుపుతుంటేనే ఆటో వాళ్ళకి వెళ్ళి వచ్చేదే పొల్యూషనా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా త్రికరణ శుద్ధితో ఆలోచించండి. మళ్ళా చెప్తున్నా, త్రికరణ శుద్ధితో ఆలోచించి చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు. అండ్ అదే రకంగా యాంత్రీకరణ సాంకేతికతకు పెద్దపీట, డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం, అట్లాగే యాసంగిలోను కూడా సన్నాలకు బోనస్, సంక్రాంతి తర్వాత రైతు భరోసా, ఈనాడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాడు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మధ్యలో అట్లా మెరుపు తీగలా కనబడుతూ ఉంటారు, అగ్రికల్చర్ మినిస్టర్. మరి పాపం ఆయన ఫీల్డ్లోకి వెళ్ళి రైతుల కష్టాలు తెలుసుకుందామన్న ఎప్పుడు కూడా చూడలేదు. మరి రైతుల మధ్యలోకి వెళ్ళడము, వాళ్ళ బాధలు తీసుకోవడము, లేకపోతే ఇన్స్పెక్షన్కి వెళ్ళడము, లేకపోతే కుప్పలుగా వాళ్ళు అక్కడ పంటను వేసి పెడతా ఉంటే వాళ్ళతో చర్చించడము, రైతు భరోసానో, రైతు బంధు దాని గురించో, రైతు రుణమాఫీ గురించో మాట్లాడడము ఏం లేదండి. సబ్సిడీల గురించి మాట్లాడము, ఎరువుల గురించి మాట్లాడడం ఏం లేదు. మరి ఎందుకు ఆయనకి మరి మధ్య ఏమైనా ఓపిక ఉంటలేదా, హెల్త్ సహకరిస్తలేదా, ఏ రకంగా చూడాలి మేము ఇవన్నీ అని దయచేసి ఆలోచించండి. అగ్రికల్చర్ మంత్రి గారు నాగేశ్వరరావు గారు. అండ్ అదే రకంగా డీజిల్ ఆటోలు బస్సులకు ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు దీని గురించి అనేది ఒకసారి విందాం. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ, ఫైన్ వేస్తే బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తే, వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తింటారు. రవాణా శాఖ ఉంటే ఉంది, పట్టుకోకపోతే
నాకు అర్థమైంది ఏంటంటే నాకేమర్థమైంది చెప్పాలనా ఒకసారి చెప్తాం మీరు ఏమనుకోవద్దు. ఎందుకు నాకు అర్థమైందంటే పాపము మా రేవంత్ రెడ్డి గారికి సలహా ఎవరిచ్చిండ్రా అనుకున్నా. మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఇట్లాంటి సలహాలు ఇయ్యడు, ఇట్లాంటి సలహాలు మరి ఇయ్యరు. ఎందుకంటే ఎవరిచ్చిండ్రు అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే రవాణా శాఖలో పనిచేసినటువంటి జైపాల్ రెడ్డి, ఎస్ ఎక్స్క్లూజివ్గా ఇదే జైపాల్ రెడ్డి గురించి ఆర్టీఐలో ఏం జరుగుతుంది, ప్రమోషన్ల కోసం 2 కోట్లు 3 కోట్లు ఏం జరిగింది అనేది ఈ శ్రావ్య అనే ఓకే టీవీ ప్లాట్ఫామ్లో చెప్పడం జరిగింది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే జైపాల్ రెడ్డి గారు ఎవరు శ్రావ్య? నువ్వు జైపాల్ రెడ్డి అంటూ మన జైపాల్ రెడ్డి ఎవరు అంటే మా స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి స్వయాన పిఏ. ఎవరా పిఏ? జైపాల్ రెడ్డి. మన జైపాల్ రెడ్డి హిస్టరీ ఏంది అంటే ఆయన ఆర్టీఐలో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, అంటే చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. మన ఆయన పాపము నక్కతొక్క దొక్కినట్టు పోనీ అటు తిరిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అక్కడ వాళ్ళందరికీ కూడా సంతోషం అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి చుట్టమైనటువంటి జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి పిఏగా వెళ్ళిపోయినాడు. సో మరి ఈ రవాణా శాఖ అంటే మా జైపాల్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి వల్లమాలినటువంటి ప్రేమ. అది ఎంత ప్రేమ అంటే అబ్బో ఆ ప్రేమ అంతా కూడా ఇక చాలా ఉన్నాయి. ఎవరికి? మా జైపాల్ రెడ్డి గారికి, మా రేవంత్ రెడ్డి గారి పిఏ అయినటువంటి జైపాల్ రెడ్డి గారికి పిఏలు ఫోన్ చేస్తే లేపాడు ఎట్లాగో. పోనీ పనన్నా సక్క చేస్తాడా అంటే లేపాడు, మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. కానీ ఏం పని చేస్తాడయ్యా జైపాల్ రెడ్డి అంటే మా రవాణా శాఖలో వేలు పెడతాడు, రవాణా శాఖకు ఐడియాలు ఇస్తాడు, మరి రేవంత్ రెడ్డి చెవులు కొరుకుతాడు. మరి రేవంత్ రెడ్డి గారికి గిట్లా అన్నా అదన్నా ఇదన్నా, మరి ఆటోలు ఇదన్నా ఇవన్నా వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పండి అని చెప్పి రకరకాల ఈ ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారిది కాదు. ఇది ఖచ్చితంగా మా జైపాల్ రెడ్డి గారి ఆలోచనే. మా స్వయాన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా రేవంత్ రెడ్డి గారి పిఏ అయినటువంటి జైపాల్ రెడ్డి గారి ఆలోచన ఇది. ఎందుకంటే రవాణా శాఖలో ఉద్యోగం చేసింది ఆయన, అట్లాగే మొన్న ప్రమోషన్లు ఇప్పించింది ఆయనే. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 చెక్ పోస్టులలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలిసేది ఆయనకే. మరి ఆయనకే తెలియాలి. పుణ్యపురుషులు ఊరుకూరికే ఉంటారా అంటే మరి ఇట్లనే మీరు పుణ్యపురుషులందు మా జైపాల్ రెడ్డి గారు వేరయ్యా, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పిఏ వేరయ్యా అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు ప్రజలారా. సో ఇటువంటి ఐడియాలజీ మా ఆర్టీఐ శాఖలో పనిచేసినటువంటి మా జైపాల్ రెడ్డి గారికే ఉంటుంది. మా సహోదరుడు, మా అన్న, మా జైపాల్ అన్న, మరి ఆయన ఎవరో కాదు, మా ప్రియమైనటువంటి హానరబుల్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ గారికి స్వయాన పిఏ. అందుకే మరి రవాణా శాఖ ఐడియాలన్నీ ఆయన ఇస్తూ ఉంటాడు. సో మీరు ఎవరైనా అనాలనుకుంటే మా రేవంత్ రెడ్డి గారిని దయచేసి అనకండి. మీరు ఎవరైనా అనాలనుకుంటే మా జైపాల్ రెడ్డి గారిని అనండి అని చెప్పి నేను మరొకసారి నా తెలంగాణ ప్రియమైనటువంటి నా ఆటో సహోదరులకు నేను విన్నవించుకుంటుంది ఏంటంటే ఎవరైనా ఏమైనా అనేది ఉంటే ఆయనే అనండి. పాపం ఈయనకేం తెలియదు మా రేవంత్ రెడ్డి గారికి. ఆయననే ఆర్టీఐల రవాణా శాఖలో పనిచేసినాడు కాబట్టి ఇటువంటి అన్ని ఐడియాలు ఆయనే ఇస్తాడు. మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా మరి దూరంగానే ఉండడం మరి ఏందో మొన్న ట్రోల్ అయిన తర్వాత. సో దయచేసి ఆలోచించండి, ఆగం బట్టి ఎక్కండి మా రేవంత్ రెడ్డి గారిని, మంచి సలహాలు ఇవ్వండి. ఆయన పాపము 3 పువ్వులు 6 కాయల్లాగా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటే, పూర్తిగా 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటే, మీరు అందరు చుట్టుపక్కల చేరి మా రేవంత్ రెడ్డి గారు చెవులు కొరికి ఆయన ఎందుకండి ఖరాబ్ చేస్తున్నారు? ఆయన ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు మా రేవంత్ రెడ్డి గారిని? ఆ ఐడియా ఇచ్చి ఈ ఐడియా ఇచ్చి అన్ని చచ్చు సలహాలు ఇచ్చి ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? మా రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉండడం మీకు ఇష్టం లేదా? సీఎంఓలో నేను అడుగుతున్నా, మీ సీఎంఓలో అధికారులు మీ బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కైండ్రా? సీఎంఓలో అధికారులు బీజేపీలతో కుమ్మక్కైండ్రా? వాళ్ళేమని చెప్పిండ్రా, అరే రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, అన్ని పిచ్చి ఐడియాలు ఇచ్చి ఆయన దిమాగ్ ఖరాబ్ చేయండి అని చెప్పి మీరే చేస్తున్నారు, సగం చెడగొట్టట్టున్నారు మా రేవంత్ రెడ్డి గారిని. పాపం ఆయన మంచోడే, ఆయన పేరు చెప్పుకొని మీరు అందరు బతుకుతున్నారు పాపం. ఎక్కడండి మీరు? నాకు అర్థం కాదు ఇవన్నీ. ఎస్, కౌశిక్ రెడ్డి అరెస్టు ఉద్రిక్తత.